ఈ ఇంటికి పన్నుంది నేనే, ఎక్కడ అన్నీ చేసేది నేనే, నేను తప్ప ఈ ఇంట్లో ఇంకెవరు పని చేయలేరు. నేనే 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 పన్నోడిని. హో హిరబ్బా హో హిరబ్బా హోయ్, హో హిరబ్బా హో హిరబ్బా హోయ్. మధుగాడిని నేనే, మధుగాడిని. తొందర పని చేసుకోవాలా? తొందర పని అయితే కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. అయ్యగారు వస్తాం. అరే నేను వచ్చేసరికి టిఫిన్ రెడీ చేస్తుండు, నేను స్నానాన్ని పోయి వస్తా తొందరగా. అయ్యగారు సరేనండి, తొందర పని చేసుకోవాలా? పెద్ద అమ్మాయిగారు లేకపోవటం మనకి ఎంత ఇబ్బంది అవుతుందో. అమ్మాయి గారు ఉంటే అన్ని పనులు చేసుకునేటోళ్ళు, ఇప్పుడు మనం చేయాల్సి వస్తుంది. ఏందో ఈ కర్మ, మళ్ళీ చేయమంటాడు అయ్యగారు. తొందర స్నానం చేసుకొని తొందరగా ఇవాళ నైట్ పార్టీకి వెళ్తే అయిపోద్ది. ఇవాళ కూడా పార్టీ అయిపోతే పని. అరే ఈ చైన్ ఎవరిది? ఓ నైట్ నవ్య దగ్గర తెచ్చుకుంది. నవ్య అది మర్చిపోయి వేసుకున్నా, దానికి ఇలాగా సర్లే నైట్ వేద్దాం. మేము సాఫ్ట్వేర్ వాళ్ళమండి, మేము సాఫ్ట్వేర్ వాళ్ళమండి, మా ఒంటి నిండా టెన్షన్స్ నండి, మేము మంత్లీ సాలరీ వాళ్ళమండి, మేము మా మైండ్ నిండా స్ప్రింట్లు డెడ్ లైన్లంటూ, మా మైండ్ నిండా స్ప్రింట్లు డెడ్ లైన్లంటూ ఆలోచనలు ఉంటాయండి. మేము సాఫ్ట్వేర్ వాళ్ళమండి, మా మైండ్ నిండా స్ప్రింట్లు డెడ్ లైన్లు ఉంటాయండి, మా మైండ్ నిండా స్ప్రింట్లు డెడ్ లైన్లు అంటూ తిరుగుతుంటాయండి. వీకులోన వర్క్ చేస్తాం, వీకెండ్లో వర్క్ చేస్తాం, వీకులోన వర్క్ చేస్తాం, వీకెండ్లో వర్క్ చేస్తాం, 24 గంటలు వర్క్ అంటుంటాం, 24 గంటలు వర్క్ అంటాం. మేము సాఫ్ట్వేర్ వాళ్ళం అండి, మాకు మంతంతా పని ఎంతసేపు వెయిట్ చేయాలో? ఈయన స్నానానికి పోతే 2 గంటలకు పోతాడు. నేను ఎంతసేపు అని వెయిట్ చేయాలో నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ నేను రెస్ట్ తీసుకున్నామంటే మళ్ళీ ఏదో పని చెప్తాడు. తొందరగా వస్తే బాగు. అమ్మ ఈ పని చేసి వలసిపోయాను. అమ్మ ఎప్పుడు చిన్నగా ఒక్కనికి వేద్దాం. అయ్యగారు వచ్చారా? టిఫిన్ రెడీ అయింది అయ్యగారు, రండి. తొందరనే రెడీ చేసినావు కదా టిఫిన్, బాగుంది. టిఫిన్ మంచిగా రెడీ చేసినావు. సర్లే కానీ నువ్వు పోయి ఆ డెస్క్టాప్ క్లీన్ చేయపో. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, సాయంత్రం నాకు పార్టీ ఉంది. ఈరోజు కూడా పోయి పార్టీ ఎంజాయ్ చేసేద్దాం. కానీ నువ్వు అది పోయి క్లీన్ చేసి రాపో. ఈలోగా నేను టిఫిన్ చేస్తాంట. సరేనా? వెళ్ళు, జాగ్రత్త క్లీన్ చేయి. నేను నమ్మటానికి అసలే ఇల్లేదు. నేను ఈరోజు తింటాంట. క్లీనింగ్ డన్. అయ్యగారు అయిపోయింది అయ్యగారు. ఏం లేదు అయ్యగారు, ఈ కీబోర్డ్లో ఏ ఒక చోట బి ఒక చోట అన్ని జిగ్జాగ్ ఉన్నాయి కదా, అన్ని తీసి మంచిగా సెట్ చేస్తున్నాయి. నీతోటి మామూలు ఉండదురా, నువ్వు మామూలు కాదు. నీకు సెంటీమీటర్స్ అని ఎత్తే కిలోమీటర్ దూసుకొని పోతావు. నువ్వు కావాలని ఎటు చేస్తున్నారా? నీకు తెలియదురా కీబోర్డ్లో ఎక్కడ ఏంటో. నిన్ను ఈసారి మామూలుగా ఉండదు. అమ్మగారు లేదు కనుక నిన్ను వదిలేస్తున్నా, లేకపోతే నీ సంగతి చూసేటోడిని. క్షమించండి అయ్యగారు, నేను కావాలని చేయలేదయ్యా, మర్చిపోయాను అయ్యగారు. మామూలుగా ఏబిసిడీలు వస్తుగా ఆ కీబోర్డ్లో సరిగ్గా సెట్ చేద్దాం అనుకున్నా అయ్యగారు. క్షమించండి అయ్యగారు, ఇంకెప్పుడు చేయండి అయ్యగారు. కొంచెం సన్నిహిత చాలు ఏదో ఒకటి కొత్తగా తయారు చేస్తున్నట్టు ఫీల్ అవుతారు.
చేసే పని సరిగ్గా చేయటం నేర్చుకో. పిచ్చి పిచ్చి చేశారే మాకు. ఈ కీబోర్డ్స్ లో కీస్ అన్ని ఎందుకు తీసేసిన? నీ దవడ బయలుద్రరే ఇంకోసారి ఇట్లా చేస్తే. ఏదో అమ్మగారు లేదని నిన్ను నెత్తనెక్కించుకుంటుంటే నువ్వు ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నావు. ఓ పోయి పని చేసుకోపో. తొందర లాగిన్ అయిదాం. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో విల్ డిస్కస్ DSM updates and we'll see the later things. Yeah. బా అరే ఆ దోమలకి కాయిల్ పెట్టు. మళ్ళీ ఆ బ్యాట్ తీసుకొని మొత్తం ఊరంతరకు మాకు ఏదో పెద్ద బ్యాట్స్మెన్ లకు కురుగుతుడు బ్యాట్ తీసుకుంటే. ఆ కాయిల్ ఆన్ చేయి. ప్రతి ఒక్కటి ఇంతే. ఈ బ్యాట్ చూడగానే వాళ్ళకి ఆడుకోలేని ఉత్రోషం వస్తుంది. అదెందుకో అర్థం కాదు. ఈ టైంలో కాల్ ఎవరబ్బా? ఓ వైఫ్. హలో ఏంటే? చెప్పు. నేను ఎప్పుడే? నేను పబ్బుల కిందకి వెళ్తానే, నేను పార్టీల కిందకి వెళ్తానే. నువ్వు లేకుండా నేను బయట ఎక్కడైనా ఉంటాను గడుపుతున్నానే. నైట్ రాలేదా? ఎవరే నీకు అట్లా చెప్పేది? నైట్ నేను ఎందుకు రానే? నువ్వు లేకుండా నేను బయట ఆడ ఉంటున్నా. మన రూమ్లోనే ఉన్నా, మన ఇంట్లోనే ఉన్నా. మన ఇంట్లోనే ఉన్నానే, బయట తినట్లేదే, మన ఇంట్లోనే తింటాను. వేరే అమ్మాయిలు బా వీడు నన్ను ఇరికిచ్చిండు. వీడి సంగతి చెప్పాలి ఇప్పుడు. వీడికి మామూలుగా ఉండద్దు. చెప్తా. అరే ఇట్రారా. నీకు ఒక చిన్న స్టోరీ చెప్తేట్రా. మన చేతిలో మన ఏళ్ళు వాటికి అవే కొట్లాడుతుందండి. ఎవరు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని మన చేతి వేళ్ళు వాటికి ఒక్కొక్కటి అవి వాటికి అవే గొడవ పడుతున్నాయి. ఫస్ట్ థమ్ ఫింగర్ ఏమంటుందంటే నేను గొప్ప. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సక్సెస్ అనే పేరు చెప్పాలంటే ఫస్ట్ విక్టరీ గుర్తుగా నన్నే మీరు ఎంచుకుంటారు. లేదు ఇప్పుడు ఏదైనా దేనికైనా ఓకే అని చెప్పాలంటే మీరు థమ్ ఫింగర్నే చూపిస్తారు. పిరికిడు గట్టిగా ఉండాలంటే ఈ థమ్ ఫింగర్ లేనిది పిరికిడు గట్టిగా ఉండదు. అందుకోసం నేను గొప్ప అని ఈ థమ్ ఫింగర్ చెప్తుంది. చూపుడు వేలేమో ఎవరినన్నా చూపించాలి అంటే ఇగో వాడు ఇది లేకపోతే ఆ పని చేయాలి ఈ పని చేయాలని నేను చూపిస్తా, నేనే గొప్ప అని చూపుడు వేలు అంటుంది. ఎవరిని చూపించాలని నేనే చూపుడు వేలు అని అంటుంది. మిడిల్ ఫింగర్ ఇప్పుడు ఏమంటుందంటే నేను మిడిల్లో ఉన్నా, నాకు అటిద్దరు ఇటిద్దరు సైనికులు లెక్క ఉండరు, నేను ఎప్పుడు రాజు లెక్క బతుకుతున్నా. నేను మిడిల్లో ఉన్న గనక నాకు ఇటిద్దరు ఉన్నారు గనక నేను రాజుని, నేనే గొప్ప అని నేను వంగితే ఆటోమేటిక్గా అందరూ వంగుతారని అంటుంది. మూడోది రింగ్ ఫింగర్ ఏమంటుందంటే ఎప్పుడైనా మీరు ₹1 ఆదాయం వచ్చిందనుకో ఫస్ట్ ఏం ఆలోచిస్తారంటే బంగారం కొనుక్కోవాలి, ఈ ఏలుకి ఉంగరం చేయించుకోవాలనుకుంటాం. ఉంగరం అంటే ఫస్ట్ నేను గొప్ప అంటది. అప్పుడు ఈ చిటికిన వేలు ఏమంటదంటే ఏం మాట్లాడుకుని ఉంటే చిటికిన వేలుని వీళ్ళందరూ అడుగుతారు, నువ్వు చెప్పుకోవని గురించి అంటే నేను చెప్పుకోవటానికి ఏం లేదు. ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ దేవుణ్ణి దర్శించేది నేనే దేవుణ్ణి దండం పెట్టుకుంటే ఫస్ట్ నేనే దర్శించుకుంటా. ఎవరైనా గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫస్ట్ నేనే దర్శించుకుంటా. ఇప్పుడు పెళ్లి జరిగింది అనుకోండి, పెళ్లిలో కూడా ఇద్దరు చిటికెన వేలు పట్టిస్తారు కదా. నా జన్మ సార్థకం అయిపోయింది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అంటది. ఒకసారి నువ్వు కూడా అది పెట్టరా, అసలు దండం పెట్టి చూంచు, ఎట్లా పెడతావు చూస్తా. దండం ఎట్లా పెడతారో తెలియదురా, ఇట్లా పెట్టు. నీ సంగతి నువ్వు అక్కడ ఎక్కడ చెప్తావరా నా గురించి మొత్తం. అమ్మగారు చెప్తే మా ఇద్దరి మధ్య నువ్వు గొడవ పెడతావు. నీ సంగతి అసలు నిన్ను ఇవాళ చంపుతురా. నువ్వు ఇంకోసారి ఇట్లా చెప్తే అయ్యగారు వద్దయ్య గారు, నీ దండం పెడతాయి గారు, వదిలేయండి అయ్యగారు, కట్టేసి కొట్టకండి అయ్యగారు. అయ్యగారు దండం పెడతాయి గారు, అయ్యగారు